హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది బేబీ సినిమాలో హీరోయిన్ కట్టుకుంటుంది. బేబీ సినిమా అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చింది, లవ్ బేస్ మీద వస్తుంది కదా, సో ఆ సినిమా అనమాట. సో దాంట్లో హీరోయిన్ ఒక సాంగ్లో ఈ శారీ కట్టుకుంటుంది అనమాట. ఆ శారీ ఎలా ఉంటుందంటే సేమ్ పైన మనకి పింక్ వస్తుంది, మధ్యలో ఈ విధంగా బేబీ పింక్ అనేది వస్తుంది అనమాట, ఈ విధంగా. సో కిందంతా మనకి శారీ ఈ మళ్ళీ సేమ్ పైన ఏదైతే పింక్ వస్తుందో కింద కూడా అదే పింక్ వస్తుంది అనమాట. శారీ మొత్తం మనకి ఇలా సీక్వెన్స్ వర్క్లో శారీ మొత్తం మనకి చెమ్కీస్ వస్తాయి, డీసెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ శారీ ఫుల్ లుక్ అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఈ విధంగా స్టైల్గా చాలా ట్రెండింగ్గా ఉంటుంది. చూడండి, సేమ్ అదే శారీ అనమాట. మీరు ఒకసారి ఆ సాంగ్ అనేది చూడండి, ఒకసారి చెక్ చేసి. ఆ అమ్మాయి ఏదైతే హీరోయిన్ ఏదైతే శారీ కట్టుకుంటారో సేమ్ అదే శారీ. చాలా అంటే చాలా స్టైలిష్గా చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఈ శారీ అనేది. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్గా చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, బాడీ హగ్గింగ్ అనమాట. మీరు ఇప్పుడు శారీని ఒకసారి దగ్గర నుంచి చూడొచ్చు ఎలా ఉంది అనేది. చూడండి, చాలా నీట్గా ఆ విధంగా సీక్వెన్స్ వరకు చిన్న చిన్న చాలా చిన్న చెమ్కీస్తో అలా వస్తుంది, చాలా డీసెంట్గా మెరుస్తూ ఉంటాయి అనమాట ఈ చెమ్కీస్ మొత్తం. మనకి ఈ శారీ అనేది ఎప్పటికీ ఓల్డ్ కాదు, ఇంకొక 10 ఇయర్స్ అయినా కూడా ఇది ఎప్పటికీ స్టైల్గా ట్రెండింగ్గానే ఉంటుంది. ఇది కలర్ అనమాట, బేబీ పింక్ అలాగే రెడ్డిష్ పింక్. చాలా అంటే చాలా 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 సూపర్గా ఉంటుంది, చాలా స్టైల్గా చాలా కంఫర్ట్గా. ఒక 10 మందిలో మనం ఒకలాగా కనిపిస్తాం అనమాట ఈ శారీ కనుక కట్టుకున్నాము అంటే. చాలా సూపర్గా ఉంటుంది శారీ అనేది. శారీ లుక్ చూసారు కదా, సేమ్ మనకి అదే శారీ అనమాట. అయితే నేను దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయించాను. ఈ పింక్కి ఈ డార్క్ పింక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ పింక్ అనేది సెలెక్ట్ చేశాను. అయితే ఈ శారీ అనేది మనకి ఫ్యాన్సీ వేరుగా ఉంటుంది కాబట్టి సో బ్లౌజ్ అనేది ఈ విధంగా కొంచెం డిజైనర్గా స్టిచ్ చేయించాను అనమాట. ఇదంతా నెట్ వస్తుంది మనకి ఈ విధంగా, ఇక్కడ వరకు మనకు బ్లౌజ్ వస్తుంది, ఇదంతా నెట్ వస్తుంది అనమాట. మనకి బ్యాక్ కూడా నెట్ వస్తుంది, జిప్ వస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ జిప్ అనేది వస్తుంది, బ్యాక్కి కింద వైపు అంతా నెట్ ఉంటుంది అనమాట. అంటే శారీ అనేది మనకి కొంచెం స్టైల్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం స్టైల్గా స్టిచ్ చేయించాలని ఈ విధంగా అనేది స్టిచ్ చేయించాను. ఓవరాల్గా దీని లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పింక్కి అంటే ఇది రెడ్డిష్ పింక్ అనమాట. ఈ రెడ్డిష్ పింక్కి ఈ పింక్ అనేది ఈ విధంగా మ్యాచ్ చేశాను. బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయించాను. చాలా క్లాసీగా చాలా స్టైల్గా చాలా బాగుంటుంది. ఇది మనకి ఇంకొక 10 సంవత్సరాలైనా కూడా ఈ శారీ స్టైల్ అనేది ఓల్డ్ అవ్వదనమాట. ఇది ఎప్పటికీ ట్రెండింగ్గానే ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది అనమాట. సో ఈ శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు డిఎం చేయండి, నేను మీకు పంపిస్తాను. చాలా పీసెస్ ఉన్నాయి. చూడండి, ఇది శారీ. ఇదే శారీ కాదు, ఇంకా ఇలా ట్రెండింగ్గా ఉండే శారీస్ అంటే ఎప్పటికైనా మనకి ఇంకొక 10 సంవత్సరాలకైనా కూడా ఓల్డ్గానే శారీస్ ఇలా స్టైలిష్గా ఉండే శారీస్ అన్నీ నా దగ్గర ఉంటాయి. మీకు ఏదైనా కావాలి అంటే నాకు డిఎం చేయండి. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు సెండ్ చేస్తాను. ఇలాంటి డిఫరెంట్గా ఉండే శారీస్ అలాగే బ్లౌజెస్ ఐడియాస్ కూడా నేను స్టిచ్ చేసి పంపిస్తాను. ఈ విధంగా డిఫరెంట్గా ఉండే బ్లౌజెస్ అంటే శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా చెప్పి మీకు ఏదైనా కావాలి అంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను అనేది స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అందులో అన్ని శారీ స్టైల్స్కి సంబంధించిన వీడియోస్, జ్యువెలరీకి సంబంధించిన వీడియోసే ఉంటాయి. నచ్చితే కనుక డైలీ ఫాలోడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ శారీ కనుక కావాలి అంటే మీరు నాకు డిఎం చేయండి. డిఎం చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తాను. మీకు నేను ఈ శారీ అనేది పంపిస్తాను. శారీస్ అయితే చాలా ఉన్నాయి, శారీస్ స్టైల్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.